मुखरीकृतदीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ఒక పక్క కలకత్తా కాళీమాత భక్తి భావనను పెంపొందిస్తుంటే మరో పక్క మదర్ తెరీసా సేవా భావాన్ని పెంపొందిస్తుంది. ఈ ఆలయం పక్కనే మదర్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉంది. దీనిల కోసం 1952లో నిర్మల్ హృదయ్ పేరు మీద స్థాపించడం జరిగింది. శ్రీ కాళీ మందిరం పక్కన నిర్మల్ హృదయ్ అనే సామాజిక సంస్థ ఉంది. ఇది మదర్ తెరీసా స్థాపించింది. మదర్ చేసే సేవా కార్యక్రమాల్లో కాళీ మందిర సిబ్బంది పాలుపంచుకునేవారట. ఇక్కడే క్షేత్ర పాలకుడు భైరవుడు దర్శనమిస్తాడు. శ్రీ కాళీ దర్శన అనంతరం భక్తులు భైరవుని సేవిస్తారు. ఇక్కడ శ్రీ వీర హనుమాన్ మందిరం ఉంది. కోల్కతాలో మందార పూలు విరివిగా లభిస్తాయి. పెద్ద పెద్ద హారాలతో దేవతార్చన చేస్తారు. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ బ్యాంగిల్స్ శంఖంతో తయారు చేసిన బ్యాంగిల్స్ అట. ఈ బ్యాంగిల్స్ అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. ఈ బ్యాంగిల్స్ కి అమ్మవారికి సంబంధం ఏంటా అని అనుకుంటున్నారా? పూర్వం బంగ్లాదేశ్ నుంచి భవానీదాస్ అనే వ్యాపారి ఇక్కడికి వచ్చి ఈ బ్యాంగిల్స్ అమ్మేవాడట. అప్పుడు అమ్మవారు సాక్షాత్తు సుమంగళి రూపంలో వచ్చి ఈ బ్యాంగిల్స్ ని వేసుకుందంట. అందుకే అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే మహిళలందరూ కూడా ఈ బ్యాంగిల్స్ అమ్మవారికి సమర్పించి తాము కూడా ధరిస్తూ ఉంటారు. శ్రీ కాళీమాత స్వయంగా విచ్చేసి ఇక్కడి భక్తుల ఆలనా పాలన చూస్తుందని ఒక నమ్మిక. అమ్మవారు ప్రత్యక్షంగా ఎవరో ఒకరి రూపంలో ఇక్కడ నడయాడుతుందని విశ్వసిస్తారు. అందుకే నిండు ముత్తైదు రూపంలో వచ్చి గాజుల వ్యాపారి వద్ద గాజులు తీసుకుని తానే స్వయంగా ధరించుకుందని ఒక కథనం. అయితే వ్యాపారి డబ్బులు అడిగినప్పుడు మందిరంలో పూజారి మా నాన్నగారు వెళ్లి ఆయన దగ్గర తీసుకో అని చెప్పిందట. వ్యాపారి వెళ్లి పూజారిని అడుగ్గా ఎవరో తన పేరు చెప్పి తీసుకుంటున్నారని ఇద్దరూ వచ్చి చూసేసరికి బయట ఎవరూ కనిపించలేదట. ఇదంతా అమ్మవారి లీల అని, ఆ వచ్చింది సాక్షాత్తు కాళీమాతేనని పూజారి చెప్పాడట.